ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 107వ కీర్తన 19వ చరణము. ఈ ఉదయకాల సమయంలో మహాగణుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టితిరి, నేనే వారి ఆపదలలో నుండి విడిపించాను అని మన దేవుడు అంటున్నాడు. దేవుడు మన మొరను ప్రార్థనను వినేవాడు. విననేరక ఎండునట్లు నా చెవులు మందం కాలేదు అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా భక్తుల ప్రార్థన విధానంలో నేను వారి వారి భంగిమలను చూడను. అబ్రహాము బలిపీఠం కట్టాడు. సొలొమోను ఆకాశము వైపు చేతులెత్తి ప్రార్థించాడు. ఏలియా మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని విసుగక ప్రార్థించాడు. దానియేలైతే యెరూషలేము తట్టు కిటికీ తెరిచి మోకరించాడు. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నేను వారి ప్రార్థనకు సమాధానం ఇవ్వలేదు. వారు కలిగి ఉన్న యథార్థత, నాకు వారు లోబడి జీవించినటువంటి విధానమును బట్టి వారికి అందుబాటులో ఉన్నాను. వారికి కష్ట సమయంలో వెంటనే సమాధానం ఇచ్చాను అని దేవుడు అంటున్నాడు. అంతేకాని వారి శారీరక భంగిమను చూసి కాదు. దేవుడు ఈరోజు నీవెలా ప్రార్థన చేస్తున్నావు, మోకరించా, నిలవబడా, కూర్చునని కాదు. నీ భంగిమను చూడడు. నీ హృదయపు స్థితి ఎలాగుందో ఖచ్చితంగా అది చూస్తాడు. చూసి నీ ప్రార్థనకు వెంటనే సహాయం చేస్తాడు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. నీకున్న ప్రతి ఆపదలలో నుండి నీకు నెమ్మదిని దయచేస్తాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.